ఒక్క నిమిషం స్టార్ట్. నా పేరు వేణు అన్న. ఇక్కడ మేము ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లోపల వివిధ జిల్లాల నుంచి యూనివర్సిటీల నుంచి జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే 2022లో నోటిఫికేషన్ అనేటువంటి రావడింది. గత 17 సంవత్సరాలుగా నోటిఫికేషన్ అనేటువంటిది లేదు. జూనియర్ లెక్చరర్ల అభ్యర్థుల నియామకం అనేటువంటి జరగలేదు. 2022 లోపల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది. తదనంతరం 2023లో పరీక్ష నిర్వహించుకున్నాం. 2024 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితర టీజీపీఎస్సీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడికి లిస్ట్ రావడం కూడా జరిగింది. లిస్టు వచ్చిన తర్వాత మాకు ఈరోజు వెరిఫికేషన్ అని చెప్పడం కూడా జరిగింది. సోమవారం రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సాటర్డే రోజు నైట్ 9 o'clockకి వెరిఫికేషన్ లేదు అని చెప్పేసి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది. మేము విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురవుతున్నాము. అభ్యర్థులమంతా కూడా మాకు ఉద్యోగం వచ్చినా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ మిగిలిపోయింది. సో మేము ఇప్పుడు గవర్నమెంట్ని మేము ఏం అడుగుతున్నామనంటే మాకు అభ్యర్థులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వండి. ఇంకేమాత్రం తాత్సారం చేయకుండా. దసరా అన్నారు, దీపావళి అన్నారు, రేవంత్ రెడ్డి గారు బర్త్డే రోజు ఇస్తామని అన్నారు, డిసెంబర్ ఎన్నికల్లో అయిపోతుందని అన్నారు, జనవరి వచ్చేసిన సంక్రాంతి, ప్రతి పండుగకి వాయిదాలు మారుతున్నాయి తప్ప మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు ఏవి కూడా ఇంతవరకు రాలేదు. మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుందో విద్యారంగ ప్రక్షాళన అని, మరి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేపట్టకుండా విద్యారంగ ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుందని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. సో కీలకమైనటువంటి ఇంటర్మీడియట్ విద్య లోపల జూనియర్ లెక్చరర్ల నియామకం చేసి వారు అనుకున్నటువంటి ఏదైతే విద్యారంగ ప్రక్షాళన లోపల మమ్మల్ని కూడా పాత్రదారులను చేయమని ఇంతకుముందు అనేక కార్యక్రమాల ద్వారా వారికి పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. అందరు మంత్రుల్ని కలవడం అనేటువంటి జరిగింది. మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, మినిస్టర్లని, ప్రభుత్వ సలహాదారులని, మరి ఎంపీలను అందరినీ కలవడం అనేటువంటి జరిగింది. కలిసిన తర్వాత లాస్ట్ రీసెంట్గా మాత్రమే ఈరోజు ఇక్కడ అందరం తరలి వచ్చి మనకి అంతమందికి సమస్య ఉన్నదని ఘనంగా వినిపిద్దామని ఏకైక కారణం చేత మేము ఇక్కడ కూర్చొని మేము ప్రభుత్వానికి ఈ విషయాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా యందు దయతలిచి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని మేము సవినయంగా మనవి చేస్తున్నాం.